మాట్లాడదాం 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 దేశ భాషలందు ఈరోజు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం కాబట్టి మన ప్రధాన ఉపాధ్యాయులు గారు హెచ్ఎం గారు మాట్లాడతారు. నేడు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. మన భాష తెలుగు భాష. తెలుగు భాష గురించి పూర్వకాలంలోనే శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి తెలుగుకున్న ప్రాముఖ్యతని తెలియజేసినారు. ఆ తర్వాత ఎంతోమందో కవులు ఆ తెలుగు భాషని అభివృద్ధి చేయడానికి కృషి చేశారు. మాతృభాష అనేది తల్లిపాల వంటిది. దీనిని మనం తప్పకుండా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. మిగతా భాషలు ఎన్ని నేర్చుకున్నా తెలుగు భాషలో ఉన్నటువంటి తీయదనం ఏ భాషకి కూడా రాదు. అందుకని ఆ భాషని ప్రోత్సహించవలసిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉందని చెబుతున్నాను. అదేవిధంగా ప్రగతి కార్మెంట్ ప్రిన్సిపాల్ గారు వెంకటరెడ్డి గారిని ప్రసంగించవలసిగా కోరుతున్నాం. ఈరోజు షిరిడి సాయిబాబా వారి ఆధ్వర్యంలో మన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు అంతర్జాతీయ తెలుగు మహాసభల సందర్భంగా పిల్లలందరికీ కూడా తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని మరి ఆ పాఠశాలలో ఉన్నటువంటి యొక్క ఉపాధ్యాయులు వివరించారు. మరియు మన అందరం కూడా తెలుగు వారం కాబట్టి మన మాతృభాష తెలుగు కాబట్టి తప్పనిసరిగా మన మాతృభాషను మనం నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మనం ఎంత ఎదిగినా సరే మన యొక్క తెలుగుని మర్చిపోకూడదు. అలా అని చెప్పేసి మరి ఇతర భాషలని మనం పెరిగి పెద్ద అయిన తర్వాత మన యొక్క అభివృద్ధి కోసం అని చెప్పేసి మిగతా భాషలు కూడా నేర్చుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. కానీ ముందుగా మనం మన మాతృభాషని మనం నేర్చుకున్నట్లయితే పెరిగి పెద్ద అయిన తర్వాత మన ఏదైనా ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, ఆ ఉద్యోగం కోసం జరిగేటువంటి ఇంటర్వ్యూలు కానివ్వండి, అన్నిటిలో కూడా మనం మన యొక్క మాతృభాషలో వివరించినంత విధంగా మనం ఇతర భాషల్లో చెప్పలేం. కాబట్టి మన మాతృభాషను కూడా ఇది అంతర్జాతీయంగా కూడా ఈ భాషని మనం పిల్లలందరూ కూడా నేర్చుకుని అన్ని భాషల్లో నేర్చుకోవాలి. అందులో మనది మాతృభాష అంటే తెలుగుని తెలుగుకి ప్రాముఖ్యతని ఇవ్వవలసింది. కాబట్టి ఇలాంటి యొక్క కార్యక్రమాల్లో మన పెద్దవాళ్ళందరూ కూడా చెప్తారు, మనందరం కూడా తెలుగు వారం. ఈ తెలుగు వారం అనేది ఇప్పటిది కాదు, మనకి రాజుల కాలం నుండి కూడా చాలా మంది కవులని కళాకారులని పోషిస్తూ తెలుగు యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఉండేటువంటిది. ఆనాటి నుండి ఈనాటి వరకు మనం అదే చెప్తారు. మన వాళ్ళు ఒక మహాకవి చెప్పాడు, ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ భారతి భూమి భారతి అని చెప్పేసి తెలుగు యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అలాంటి యొక్క వ్యక్తులని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు అంతర్జాతీయ తెలుగు దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా మరొకసారి ఈ యొక్క తెలుగుని మీరందరూ కూడా చక్కగా నేర్చుకొని, ఎందుకంటే తెలుగు మీద మనం దృష్టి పెట్టాలి. ఎందుకంటే మన మాతృభాష కాబట్టి మన మాతృభాషలో మనం ఏదైనా మాట్లాడాలన్నా రాయాలన్నా కూడా మనం తేలిగ్గా మనం రాయగలుగుతాం. ఎందుకంటే మన మాతృభాష. ఎందుకంటే మాతృభాష అనేది మన తెలుగు, మన యొక్క తల్లి చిన్నప్పటి నుంచి కూడా మనకి నేర్పేట భాష తెలుగు భాష కాబట్టి చాలా చేయనైనది. మనందరం తెలుగు వారం కాబట్టి తెలుగు నేర్చుకోవడం అనేది చాలా మనకి మాట్లాడటానికి కానివ్వండి, రాయటానికి కానివ్వండి, మనకున్నటువంటి ఆలోచనని బహిర్గతం చేయడానికి కానివ్వండి మనకి చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి ఆ తెలుగు భాషని మనం నేర్చుకోవాల్సిందిగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈ అంతర్జాతీయ తెలుగు మహాసభని జరుపుతున్నటువంటి ఈ యొక్క పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి మరియు అంగన్వాడీ టీచర్స్ అందరికీ కూడా మరొకసారి ఈ యొక్క అవకాశం కల్పించినట్టు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే ఈ షిరిడి సాయిబాబా ఫౌండర్ అయినటువంటి నారాయణరావు గారు కూడా మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ తెలుగు మహాసభ జరుపుతున్నటువంటి ఆ యొక్క వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. అదేవిధంగా లక్ష్మారెడ్డి గారు
సాయిబాబా సేవా కమిటీ వారు చేస్తున్న ఈ యొక్క అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. ఎందుకంటే మాతృభాష మరుగున పడకుండా ఆ మాతృభాషని అభివృద్ధి చేసుకున్నట్లయితే, ఎందుకంటే ఉర్దూ భాష ఉందంటే వాళ్ళు ఖచ్చితంగా ఉర్దూనే ఖచ్చితంగా మాట్లాడుతుంటారు, వేరే భాషను మాట్లాడరు. కానీ మన తెలుగు వాళ్ళు ఉన్నామంటే మనం తెలుగు మాట్లాడుతూ, హిందీ మాట్లాడుతూ, ఇంగ్లీష్ మాట్లాడుతాం. కానీ మన మాతృభాషను మర్చిపోతుంటాం. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా మన భాషని ఆదరించి ఎక్కువగా వృద్ధి చేసినట్లయితే భవిష్యత్తులో మనకి ఎంతో మంచి అవకాశాలు అనేవి ఉంటాయి. మరి అందుకని ఈ యొక్క మాతృభాషని గౌరవిస్తూ ఎక్కువగా మన తెలుగు భాషని మాట్లాడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఓకే అమ్మా, ఇప్పుడు నేను కొన్ని వాక్యాలు చెబుతాను, మీరు అనండి. నేను ఏమంటా అంటే మాట్లాడదాం మాట్లాడదాం అంటాం, తెలుగు మాట్లాడదాం అనండి. మాట్లాడదాం 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 దేశ భాషలందు దేశ భాషలందు దేశ భాషలందు. ఓకే, ఇంతటితో ఈ కార్యక్రమాన్ని మరి ముగిస్తున్నాము. ఎందుకంటే ఇంకా మీకు ఎక్కువ చెప్పినా కూడా మీకు ఇంకా ఈ వయసు సరిపోదు కాబట్టి మరి ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఒక్కొక్కళ్ళు పట్టుకొని ఇలా నడవాలరా. విద్యార్థులు ప్రదర్శించిన చిత్రాల్లోని ప్రముఖులను ఒకసారి చూద్దాం. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ గారు, శ్రీ శృంగేరి పీఠాధిపతులు జగద్గురు చంద్రశేఖర భారతీ శంకరాచార్యుల వారి నుండి 1926లో ఆంధ్ర విశారద బిరుదు పొందిన తాపి ధర్మారావు గారు, ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన కందుకూరి వీరేశలింగం గారు మొదటి వితంతు వివాహాన్ని తన ఇంటిలోనే 1881 డిసెంబరు 11న జరిపించారు. పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు, వ్యావహారిక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకటరామమూర్తి గారు. ఈయన జన్మదినం రోజునే తెలుగు భాషా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని మనం అందరము జరుపుకుంటాం. పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు గారు, తెలంగాణ యాస, తెలంగాణ భాష, తెలంగాణ సంస్కృతి గురించి ఆయన రాసిన రాతలు, చెప్పిన మాటలు చిరస్మరణీయం. సెప్టెంబర్ 9 ప్రజాకవి కాళోజీ నారాయణరావు పుట్టినరోజున తెలంగాణ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటారు. అవధాన కవులు కొప్పరపు వెంకట సుబ్బరాయ కవి గారు, కొప్పరపు వెంకటరమణ కవి గారు. గ్రంథాలయ ఉద్యమ పితామహుడు గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారు, మధురాంతకం రాజారాం గారు. వీరు రాసిన కథలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ప్రదానం చేశారు. కళా ప్రపూర్ణ ఆరుద్ర గారు, సంఘ సంస్కర్త రచయిత గుడిపాటి వెంకటాచలం గారు. మొట్టమొదటి భారతీయ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత రాచమల్లు రామచంద్రారెడ్డి గారు. ప్రతి తెలుగువాడు తెలుగు భాషను తన ప్రాణంతో సమానంగా చూసుకుంటాడు, దేనినైనా మార్చుకుంటాడు గాని మాతృభాష మాత్రం మార్చుకోడు అని చెప్పిన బుచ్చిబాబు గారు. ప్రతిభా పురస్కార గ్రహీత కపిలవాయి లింగమూర్తి గారు. నలుగురు ముఖ్యమంత్రులచే సన్మానింపబడిన ఏకైక తెలుగు కవి వీరు. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. తెలుగు కవుల మధ్యలో ఈ ఆంగ్లేయుడు ఎవరు అని కొంతమందికి సందేహం కలిగింది. ఇతనెవరో కాదు, మొట్టమొదటి తెలుగు ఇంగ్లీష్ నిఘంటుని రూపొందించిన సిపి బ్రౌన్ గారు, చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్. 1852లో తెలుగు ఇంగ్లీషు నిఘంటువును రూపొందించారు. 1854లో ఇంగ్లీషు తెలుగు నిఘంటువును రూపొందించారు.
1829లో 693 వేమన పద్యాలను వెలుకు తీసి ప్రచురించారు. అలాగే 1839లో 1164 పద్యాలను ప్రచురించారు. 1865లో సిపి బ్రౌన్ లండన్ విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా నియమించబడ్డారు. జానపద విజ్ఞాన పరిశోధకులు బిరుదురాజు రామరాజు గారు, అభ్యుదయ కవి గురజాడ అప్పారావు గారు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సూరవరం ప్రతాపరెడ్డి గారు. వీరు 1951లో ప్రజావాణి పత్రికను ప్రారంభించారు. పద్మశ్రీ బోయి భీమన్న గారు. తెలుగుపై మక్కువ ఉన్న ప్రతి తెలుగువాడికి పరిచయం అవసరం లేని శ్రీశ్రీ గారు. మహాప్రస్థానం రచించిన మహనీయుడు శ్రీరంగం శ్రీనివాసరావు గారు. ఇక్కడ విద్యార్థులు ప్రదర్శించిన చిత్రపటాలలోని ప్రముఖులే కాకుండా తెలుగు భాష కోసం, తెలుగు ప్రాముఖ్యత కోసం పనిచేసిన మహానుభావులు ఎందరో ఉన్నారు.